ధిక్కర స్వరాన్ని ఆధిపత్య వర్గం అసలు అంగీకరించదు. ప్రశ్నించే గొంతును ఏ ప్రభుత్వం కూడా సహించదు. పిడికిలెత్తి పీడిత వర్గాల పక్షాన గలమెత్తితే పాలక పక్షం కన్నెర చేస్తుంది. బలహీన వర్గాల పక్షాన ప్రశ్నిస్తే అధికారమే ఆ గొంతును అంతం చేస్తుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే మండేటి ఇంజన్ మరోజు వీరన్న మరణం. అసలు వీరన్న ఎవరు? ఆయన తెలంగాణ కోసం ఏం చేశాడు? ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సిద్ధాంతాలకు మూలమైన మరోజు వీరన్న మరణం, ఆయన మరణం వెనుకున్న అనేక సందేహాలకు కారణం ఏంటి? ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తెలంగాణ కోసం పోరాడి తమ గుర్తింపును కోల్పోయి నిరాధారణకు గురైన ఎందరో పోరాట యోధుల చరిత్రలను ఈ అన్సాంగ్ హీరోస్ ఆఫ్ తెలంగాణ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఏది ఏమైనా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దళిత బహుజన పోరాట గలాన్ని ప్రశ్నించినందుకు రాజ్యం పొట్టన పెట్టుకుంది. ఆయన మరణంతో ఎన్నో ప్రశ్నలు ప్రశ్నగానే మిగిలిపోయాయి. వీరన్న ఆకాంక్షించినట్టు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన ఆయన కలలు కన్నా సామాజిక న్యాయం మాత్రం జరగలేదు. మర్రి చెన్నారెడ్డి గాయం తర్వాత అంతటి ఉద్రిక్తతల నడుమ మళ్లీ తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షతో మలిదశ ఉద్యమ పునాదిరాయి తానై నిమ్న కులాలను ఐక్యం చేసి కులవర్గ జమిలి పోరాటాల ద్వారా మాత్రమే స్వరాష్ట్ర సాధన బహుజన రాజ్యాధికార కల సాకారమవుతుందని అహర్నిశలు పరితపించిన తపస్వి మా రోజు వీరన్న. పోరాటాల కిల్లా నల్గొండ జిల్లా కర్విరాల కొత్తగూడెంలో కుల నిర్మూలన చైతన్యానికి నిలువెత్తు రూపాలైన గుండగాని సూరమ్మ, మారోజు రామలింగం దంపతులకు 1962 జనవరి 1న జన్మించారు. చిన్నప్పటి నుండే చురుకైన విద్యార్థిగా ప్రాథమిక విద్య అంతా ఊరిలోనే చదివాడు. సూర్యాపేటలో ఇంటర్మీడియట్ విద్య మొదటి సంవత్సరం, హైదరాబాద్ బడి చౌడి చైతన్య కళాశాలలో 2వ సంవత్సరం పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కళాశాల సైఫాబాద్ లో బిఎస్సి డిగ్రీ చదివారు. 1982లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి భూభౌతిక శాస్త్రం అధ్యయనంలోకి ప్రవేశించాడు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విద్యార్థుల సమస్యలపై విద్యార్థి ఉద్యమాలను నడిపించారు. ఈ సమస్త కులాల వాళ్ళు ఏదైతే శ్రమిస్తున్నారో ఆ శ్రమలోంచి పుట్టిందే ఈ ప్రతిభ. అరే ప్రతిభాన్ని సొత్తులాగా పళ్ళు వేగి. అప్పటి ముఖ్యమంత్రి 12 డెంటల్, 8 మెడికల్ కాలేజీల్లో 5 లక్షల వరకు క్యాపిటల్ ఫీజును వసూలు చేసుకోవడానికి అనుమతినిచ్చారు. ఎన్నో నిర్బంధాలు పెట్టినా అన్నిటినీ దాటుకుని మెడికల్ విద్యార్థులతో కలిసి పొద్దున 5 గంటలకే మారోజు వీరన్న అసెంబ్లీని ముట్టడి చేశాడు. ఈ పరిణామంతో కంగుతిన్న ప్రభుత్వం దిగివచ్చి ఫీజును రద్దు చేసింది. కమ్యూనిస్టు పార్టీల్లో బహుజనులను బానిసలుగానే చూస్తారని బహిరంగంగానే విభేదించి కమ్యూనిజంలో కులముందని, కులవర్గ సిద్ధాంతంతోనే తమ సమాజ స్థాపన జరుగుతుందని భావించాడు. తెలంగాణ సాయుధ పోరాటం, నక్సల్బరీ పోరాటం, శ్రీకాకుళం సాయుధం పోరాటం వీరన్నపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆ పోరాటాల స్ఫూర్తితో తనదైన పోరాట బాటను నిర్మించుకున్నాడు. అదే సమయంలో కారంచేడు, చుండూరు గంటలను ఆయనలోని ఆగ్రహాజ్వాలను మరింతగా పెంచాయి. 1992 బాబ్రీ మసీద్ ఘటన తర్వాత ఆయనకు ఒక స్పష్టత వచ్చింది. దళిత గిరిజన బహుజనులపై దాడులు ఫ్యూడల్ సంస్కృతి విధానమే అని భావించాడు. ప్రతి కులానికి ఒక కుల సంఘం ఏర్పడి అందరూ ఏకమవ్వాలని, కుల సంఘాల ద్వారా ఆత్మగౌరవ అస్తిత్వ పోరాటాలు చేయాలని కుల సంఘాలు ఏర్పాటు చేశాడు. ఈ సమస్త కులాల వాళ్ళు ఏదైతే శ్రమిస్తున్నారో ఆ శ్రమలోంచి పుట్టిందే ఈ ప్రతిభ. అరే ప్రతిభాన్ని సొత్తులాగా పళ్ళు వేగి. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు బలపడకపోవడానికి కారణం కులమే అని నిర్ధారించాడు. కులవర్గ జమిలి పోరాట బాటే ఇండియా విప్లవాట అని నినదించాడు. శాంతియుతంగా ప్రశ్నిస్తే కుదరదని, దానికి ప్రతిఘటన పోరాటం ఒక్కటే మార్గమని సిపిఐ ఎంఎల్ జనశక్తిని స్థాపించాడు. వేల సంఖ్యలో యువత అడవి బాట పట్టారు.
వలసవాదుల చేతుల్లో తెలంగాణ బలవుతుందని, మా ఉద్యోగాలు వనరులు దోపిడీకి గురవుతున్నాయని తెలంగాణ మహాసభ ద్వారా గ్రామ గ్రామాన తిరిగి ప్రజలను చైతన్యం చేశాడు. 1997 ఆగస్టు 11న సూర్యాపేటలో దోకా తిన్న తెలంగాణ పేరుతో ఆ రోజుల్లోనే 1,00,000 మందితో చెరుకు సుధాకర్తో భారీ బహిరంగ సభను పెట్టించి తెలంగాణ ఆకాంక్షను ఉమ్మడి పాలకులకు తెలియజేశాడు. తెలంగాణ అగ్గిరాల్చుకుందని గ్రహించిన ఉమ్మడి పాలకులు ఆయనను అంతమొందించడానికి పావులు కదిపారు. రాజ్యం పన్నుతున్న పన్నాగాలను ఇప్పటికప్పుడు పసిగడుతూ వారికి వారి పంథాలోనే సమాధానం చెప్తూ యువతను బహుజన సిద్ధాంతాలపై చైతన్యపరుస్తూ హైదరాబాద్లోనే అండర్ గ్రౌండ్ లో ఉన్న వీరన్నను గస్తీ కాసి రెక్కీలు నిర్వహించి నేరేడుమెట్లో ఒక మారుతి వ్యాన్ లో వచ్చి కొందరు కిడ్నాప్ చేశారు. మరుసటి రోజున ఉదయమే మే 16, 1999న కరీంనగర్ జిల్లా నర్సింగాపూర్లో ఎదురుకాల్పుల్లో వీరన్న మరణించాడని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజాస్వామికవాదులు, విప్లవ సంఘాలు ఇది బూటకపు ఎన్కౌంటర్ అని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును నిందించారు. రాష్ట్రంలో ఎన్నో పోరాటాలకు మూలమైన ఒక వ్యక్తి, తెలంగాణ మలిదశ ఉద్యమ పిడికి మరోజు వీరన్నను నాటి కేసీఆర్, నేటి రేవంత్ సర్కారులు విస్మరిస్తూనే వస్తున్నాయి. మరోజు కలగన్న రోజులు రావాలని, రానున్న రోజుల్లో వీరన్నకు తగిన గుర్తింపు ఇచ్చి తెలంగాణలో సామాజిక న్యాయం వైపుగా నేటి ప్రజాపాలన జరగాలని ఆకాంక్షిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేసి షేర్ చేయండి.